Check the mic and make sure it sound right, boys. హాయ్ అండి. ఇంతకుముందు ఉన్న వీడియోకి 890 రూపాయలు పెట్టి స్మార్ట్ బల్బు ప్లస్ స్మార్ట్ ప్లగ్ ఇవి రెండు కొనొచ్చా లేదా అనేది దాని యొక్క ఇన్సైడ్ క్వాలిటీ అనేది ఈరోజు చూద్దాము. విప్రో గ్రానైట్ 9 వాట్స్ స్మార్ట్ బల్బ్ ఇది. దీని ఎంఆర్పి వచ్చేసి 2099. ఇది వచ్చేసి మనకు అమెజాన్ వాళ్ళు ఎకోఫ్లెక్స్ డివైస్తో మనకు ఆఫర్లో ఇచ్చారు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు బల్బ్ ఇస్తారు. కవర్ ఏముండదు దీనికైతే. దీని క్వాలిటీ అయితే బాగా ఉంది. ప్లాస్టిక్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ విప్రోది క్వాలిటీ అయితే బ్రాండెడ్ క్వాలిటీ బాగుంది. చూడండి, ఇది గ్రానైట్ 9 వాట్ స్మార్ట్ బల్బ్. ఇది మాన్యువల్ వచ్చేసి మనకు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, 1 to 9 స్టెప్స్ ఏమో ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే మనకు యాప్ వేసేసుకొని అన్నీ మనం చేసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి కూడా అదే, ఇవే స్టెప్స్ ఎలా పేర్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, అలెక్సా ప్లస్ గూగుల్ అసిస్టెంట్కి ఎలా వర్క్ చేస్తారు అనేది కూడా అందులో మాన్యువల్లో మొత్తం రాసింది. సరే, ఇవన్నీ మనం పక్క పెడదాం, ఇంకా నెక్స్ట్ బల్బ్ తీద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకు జన్ పల్స్ది. ఇది 10 వాట్స్ బల్బు. మనం ఇంతకుముందు చూసి 9 వాట్స్ అది. ఇది వచ్చేసి 10 వాట్స్ బల్బ్. ఇది ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ బల్బ్ ఉంది. ఇందులో కూడా బల్బు, దాని తర్వాత మాన్యువల్, ఇవే ఉండేదిలేండి. ఇది కొంచెం అంత ప్రీమియం క్వాలిటీ అయితే కనిపించట్లేదు. ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా 10 వాట్స్ బల్బ్. ఇది ప్లాస్టిక్ వచ్చేసి అంత ప్రీమియం క్వాలిటీ ఏం లేదు బల్బ్ది. ఈ మాన్యువల్ కూడా దానికంటే కొంచెం చిన్న సైజు ఉంది. ఇందులో కూడా సేమ్ 1 to 9 స్టెప్ 10 స్టెప్స్ ఉంటాయి. ఇవి కూడా మేకింగ్ ఎవ్రీ హోమ్ స్మార్ట్. ప్రతి హోమ్ని స్మార్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం స్మార్ట్ ప్లగ్ తీసాం. ఇప్పుడు స్మార్ట్ ప్లగ్లో ఇది వచ్చేసి మనకు పెద్దవి 3000 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. మనకు ఏమైనా గ్రీజర్లు కానీ ఇట్లా పెద్ద పెద్ద హోమ్ అప్లయన్సెస్ ఉంటే వాటికి యూజ్ చేయడానికి బాగుంటుంది ఇది. సో ఇందులో అయితే మనకి డైరెక్ట్ మనం ఒకవేళ మనకు వైఫై లేకపోయినా, అట్లా ఏం లేకపోయినా, నెట్ లేకపోయినా, ఫోన్ లేకపోయినా, ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జన్ పల్స్ బ్రాండింగ్, ఇక్కడ ఈ స్విచ్ ఆపరేట్ చేయొచ్చు. ఏది కనెక్ట్ ఉన్నా లేకపోయినా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మీకు చిన్న ప్లగ్కి రాదు. ఇక్కడ మీరు చూడండి, మ్యాక్స్ 4000 వాట్స్ అని ఇచ్చారు. 4000 వాట్స్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది ఇది. మనకు గ్రీజర్ వచ్చేసి 1000 వాట్స్ లేదా 2000 వాట్స్ 16 amp సాకెట్ ఉంటేనే వస్తుంది అన్నమాట. ఇది ఇటు వచ్చేసి మనకు మొత్తం ఎంత వోల్టేజ్ ఆపరేటింగ్లో చేస్తుంది అనేది ఇచ్చేశారు. వోల్టేజ్ రేంజ్ ఇది 16 amps రేటింగ్, 250 వోల్టేజ్ వరకు ఆపరేట్ అవుతుంది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు ఇది ఏసీ కింద కొట్టినా కానీ విరిగేటట్టు లేదు, అంత గట్టి క్వాలిటీ ఉంది. ఓకే, దీని మాన్యువల్ చూసాం మనం. మాన్యువల్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు జన్ పల్స్ బల్బ్ స్మార్ట్ బల్బ్కి ఏదైతే యాప్ యూజ్ చేశారో దీనికి కూడా ఇదే. ఓకే, ఇప్పుడు మనం స్మార్ట్ బల్బ్ ఇన్సైడ్ చూద్దాము. ఇన్సైడ్ ఎలా ఉందో క్వాలిటీ. చాలా గట్టిగా ఉంది, ఇది రావట్లేదు. ఇది యాక్చువల్లీ స్మార్ట్ బల్బ్కి అసలు ఎటు స్క్రూ కానీ ఫిట్టింగ్ కానీ ఏది లేకుండా సీల్ చేసి పెట్టేశారనమాట. అందుకని బల ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. సో దీన్ని చూడండి, మంచిగా వైర్ ఫిట్టింగ్ లేకుండా ఇచ్చేసాడు. క్యాప్లో వచ్చేసి మనకు మొత్తం సైడ్ అంతా అల్యూమినియం. ఆ ఎల్ఈడి బల్బ్స్ అనేవి హీట్ అయినప్పుడు ఆ హీట్ని ఈ సైడ్ ఉన్న ప్లాస్టిక్లో అంతా కవర్ చేసుకొని జనరేట్ చేస్తుంది.
దీనికేమో చిన్న ప్లేట్ ఇచ్చి దాని మీద సాల్డరింగ్ చేస్తారు ఆ ఎల్ఈడీస్. దాంతో హీట్ జనరేట్ అయినప్పుడు ఆ అల్యూమినియం ప్లేట్ ద్వారా ఓవర్ హీట్ కాకుండా పెడతారనమాట. ఓకే, ఇప్పుడు ఇది లోపలంతా గ్లూ ఫిట్టింగ్ ఇచ్చేసి సైడ్ అంతా అల్యూమినియం ఇచ్చేసాడు. దానివల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ కాదనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఫిట్టింగ్ చేసేద్దాము. పెట్టేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ బల్బ్ చూసాము. చాలా హార్డ్గా, ఓకే, ఈ ప్లాస్టిక్ క్వాలిటీ చాలా హార్డ్గా ఉంది. ఇది హార్డ్గా ఉండి హెవీగా ఉంది, అందుకని ఓపెన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. పైగా బాగా గట్టిగా ఫిట్టింగ్ చేసినట్టున్నారు. ఈ బల్బ్స్ అనేవి కింద పడ్డ డ్యామేజ్ కావన్నమాట, అందుకని ఇలా ఫిట్టింగ్ ఉంది. ఇందులో వచ్చేసి మనకు ఎల్ఈడి బల్బ్ షీట్స్కి కింద పైన 2 సైడ్స్ అల్యూమినియం ప్లేటింగ్ ఇచ్చారు. దాంతో హీట్ జనరేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఫటాఫట్ ఓపెన్ చేసి చూసాము. దీని కింద వచ్చేసి మనకు వెళ్ళింది. వావ్, ఈ ప్లేట్కి ఆ కింద ఉన్న అల్యూమినియం ప్లేట్కి థర్మల్ పేస్ట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. దాంతో వైఫై ఆ థర్మల్ పేస్ట్ వల్ల ఆ ఎల్ఈడీస్ హీట్ జనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా కింద ఉన్న అల్యూమినియం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, తీసిన తర్వాత దీంట్లో అయితే మనకు సిలికాన్ సిలికాన్ అయితే ఏం వేయలేదు దీనిలో, మనకు ఆ బల్బ్లో వేసినట్టు సేమ్ అదే చిప్, వైఫై చిప్ అదే వేశారు. సిలికాన్ అవి లేకుండా రౌండ్ మొత్తం కూడా అల్యూమినియం ప్లేటింగ్ ఇచ్చారండి. ఓకే, ఇప్పుడు ఇది మనం ఫిట్టింగ్ చేసేద్దాము. తీసేసి బల్బ్లోకి వచ్చేసి స్మార్ట్ ప్లగ్లోకి వచ్చేస్తాము. స్మార్ట్ ప్లగ్ వచ్చేసి మనకు చాలా హార్డ్ మెటీరియల్ ఉంది. ఇది హెవీ హార్డ్ ఉంది, ఎందుకంటే ఇది హై వాట్స్ మీద పనిచేస్తుంది కాబట్టి మనకు ఓవర్ హీట్ అయినా కొంచెం లూజ్ కాంటాక్ట్లు ఉన్నా ఆ ప్లగ్స్ అనేవి కాలిపోతాయి అన్నమాట. అలా కాలిపోయినప్పుడు మీకు ప్లాస్టిక్ అనేది మెత్తగా ఉందనుకోండి, తొందరగా మెల్ట్ అయిపోయింది హీట్కి. అందుకని ఇది చాలా హార్డ్ మెటీరియల్ ఇచ్చారు. దీనికైతే 4000 వాట్స్ వరకు పనిచేస్తుంది కదా, హెవీ వోల్టేజ్ తీసుకుంటుంది అన్నమాట. పవర్ కన్జంప్షన్ కూడా బాగా అవుతుంది. ఈ మదర్ బోర్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. వైఫై చిప్ కూడా సేమ్ అదే చిప్ పెట్టారు. ఇది రిలే వచ్చేసి మనకు 16 యాంప్ రిలే పెట్టారు ఇందులో. అసలు ఆ ప్లగ్ మెటల్ కూడా చాలా బాగుంది. ఇది సాల్డరింగ్ చేస్తే డీసాల్డరింగ్ చేస్తే బయటకు వచ్చింది ఇది మదర్ బోర్డ్. కానీ మన దగ్గర ఇప్పుడు ఐరన్ లేదు. ఓకే, కాంపోనెంట్ క్వాలిటీ ఒక్కొక్కటి చాలా బాగుంది. ఇది ఒక కింది సైడ్ అనేది మనకు చిప్పులు అయితే ఒక చిన్న ఐసీ ఒకటి ఇచ్చారు అది చేయడానికి. ఇది వచ్చేసి మనకు పురుగులు, పిల్లలు వేళ్ళు పెట్టకుండా ఉండేందుకు క్లిప్ అనమాట అది. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాము. అంతే ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్ మీకు నచ్చితే తీసుకోండి. అలానే ఈ ప్లగ్ వచ్చేసి ఇది చిన్న ప్లగ్లకు ఉపయోగం పడదు, మీరు కన్వర్టర్ పెట్టి పెట్టాల్సిందే చిన్న అప్లయన్సెస్ పెట్టాలంటే. ఇప్పుడు మనం ఈ బల్బు ప్లగ్ 890 రూపీస్లో కొనొచ్చా లేదా అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇది 100% కొనొచ్చు 890 రూపీస్లో. బల్బు స్మార్ట్ ప్లగ్ అనేది 890 రూపీస్లో వస్తుంది అని అంటే దాని క్వాలిటీ కూడా బాగుంది. కానీ విప్రో అయితే మనకు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగా ఇచ్చారు. జన్పాల్స్ అయితేనేమో మనకు అంత క్వాలిటీ లేదు, బట్ విప్రో కంటే కూడా కలర్స్ అనేవి బాగా వస్తున్నాయి అందులో. స్మార్ట్ ప్లగ్ అయితే నార్మల్గా యాజ్ యూజువల్గా యూజ్ అవుతుంది. స్మార్ట్ ప్లగ్ క్వాలిటీ బాగుంది. విప్రో బల్బ్ అయితే 9 వాట్స్ ఉంది, ఇదైతే 10 వాట్స్.
ఎల్ఈడీస్ అయితే నార్మల్గా పాడు కావు, 24 అవర్స్ ఆన్లో పెడితేనే అవి హీట్ అయ్యి ఎక్కువ ప్రాబ్లం వస్తాయి అన్నమాట. లేకపోతే పాడయ్యే ఛాన్సే లేదు. మీకు విప్రో అయితేనేమో ఖచ్చితంగా 10 ఇయర్స్ వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న హీట్ రెసిస్టెన్స్ అలా ఉంది. ఈ జన్పాల్స్ అయితే మీకు అంతగా రాదు, బట్ అది కలర్స్ బాగా ఇస్తుంది. మీకు నార్మల్గా అప్పుడు తక్కువ టైం యూజ్ చేస్తారు బల్బ్ అని అంటే జన్పాల్స్ తీసుకోండి. లేదు హెవీ 24 అవర్స్ ఆన్లోనే పెడతాము, 24 అవర్స్ యూజ్ చేస్తాము అని అంటే మాత్రం విప్రో బల్బ్ తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ.